Namaste, welcome to Astrologer Duo. Today our topic is what is astrology. తెలుగులో జ్యోతిష్యం అంటారు, జోస్యం అంటారు, వాటెవర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. సింపుల్గా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తుందని చెప్పడం కంటే ఐ ట్రై టు అన్ఫోల్డ్ ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్. వాట్ ఈజ్ ఆస్ట్రాలజీ అనేదానికి. దానికంటే ముందు ఒక 3 మాటలు. మొదటిది, కంసుడికి తన మేనలుడు చేతిలోనే మరణం పొంచి ఉన్నట్లు ముందుగానే ఆకాశవాణి పలికింది. 5 మహావీరులు పంచభీములు అని అంటారు. జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు, దుర్యోధనుడు, భీముడు. వీళ్ళల్లో ఎవరు ఎవరిని ముందుగా వధిస్తారో మిగతా వారి మరణం కూడా వారి చేతిలోనే ఉంది. అందుకని 17 మార్లు దండయాత్ర చేసిన జరాసంధుని శ్రీకృష్ణుడు విడిచిపెట్టాడు. ఇక 3వ పాయింట్, శ్రీమద్ రామాయణంలో లంకకి శ్రీరాముడు వచ్చి రావణాసురుని వధించి సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళినట్లుగా త్రిజట స్వప్నంలో ముందుగానే చూసింది. ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో ప్రస్తావించడానికి స్వప్న శాస్త్రానికి ఆయన ఇస్తున్నటువంటి ప్రాధాన్యత తెలియజేస్తుంది. దీన్ని స్వప్న జోస్యం అని అంటారు. ఇప్పుడు ఈ 3 పాయింట్లు ఏంటో అర్థమైంది కదా. సో వాట్ ఈస్ ఆస్ట్రాలజీ అనే దాన్ని కాస్త సైంటిఫిక్గా చూసే ప్రయత్నం చేద్దాం. ద నేమ్ ఇట్స్ డిఫైన్స్ ఆస్ట్రో ప్లస్ లాజీ. దాన్ని కొంతమంది సైన్స్ ఆఫ్ గాడ్ అని అంటారు, సైన్స్ ఆఫ్ లైట్ అని అంటారు. ఓకే, వాట్ ఎవర్ ఏ సబ్జెక్ట్ విచ్ డీల్స్ విత్ ద లైట్ ఆర్ విచ్ స్టడీస్ ద లైట్. సబ్జెక్ట్ అనడం కంటే సైన్స్ అనడం కొంచెం మంచి పదం అని అనుకుంటాం. ఎందుకు సైన్స్ అని అనడం మంచి పదం అన్నానంటే, యాక్చువల్గా సైన్స్ అని దేనైనా అనాలి అని అంటే దాంట్లో అబ్జర్వేషన్ ఉండాలి. ఆస్ట్రాలజీలో అబ్జర్వేషన్ ఉంది. దాంట్లో ఎక్స్పెరిమెంటేషన్ ఉండాలి. ఆస్ట్రాలజీలో ఎక్స్పెరిమెంటేషన్ ఉంది. ఇక ఆఖరిగా టెస్టింగ్ ఆఫ్ థియరీస్ అగైన్స్ట్ ఎవిడెన్స్ ఆబ్టైన్డ్ అనే పాయింట్ కూడా సైన్స్లో ఉండాలి. ఆస్ట్రాలజీలో ఇది కూడా ఉంది. ఓకే, ఐ కీప్ ఇట్ బ్రీఫ్. మనకి లాంగ్వేజెస్ ఉన్నట్లే లైక్ ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు ఇలా లాంగ్వేజెస్ ఉన్నట్లే ఆస్ట్రాలజీ కూడా ఒక లాంగ్వేజ్ అనుకుందాం. జస్ట్ కీప్ ఇట్ బ్రీఫ్ అనమాట. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ కెన్ ఏబుల్ టు రీడ్ కర్మ స్క్రిప్చర్. మన తాలూకా కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి స్క్రిప్ట్ని రీడ్ చేసేటువంటి ఒక లాంగ్వేజ్. ఇఫ్ ఎ లాంగ్వేజ్ విచ్ కెన్ ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఇట్ ఈస్ అన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. హిందీ ఆల్ఫాబెట్ అయితే హిందీ లాంగ్వేజ్, తెలుగు అయితే తెలుగు కదా. అలాగే మన కర్మ తాలూకా స్క్రిప్ట్ని రీడ్ చేసి ఆర్ డీకోడ్ చేసి చెప్పేటువంటి లాంగ్వేజే ఆస్ట్రాలజీ. ఇఫ్ యూ కాల్ ఇట్ ఇస్ ఎ లాంగ్వేజ్ ఆర్ ఇఫ్ యూ కాల్ ఇట్ ఇస్ ఎ సైన్స్, ఐల్ గివ్ యూ ద డీపర్ ఇన్సైట్. సి లెట్ us టేక్ మంచి సన్నీ డేలో మనం ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి. హౌ డు వి ఫీల్? కాస్త వేడిగా స్వెట్ అవుతాం, డీహైడ్రేట్ అవుతాం, రైట్? అదే మంచి రైనీ డేలో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, అఫ్ కోర్స్ రైన్ కోటర్, అంబ్రెల్లా లేకపోతే డెఫినెట్లీ విల్ బికమ్ వెట్. ఖచ్చితంగా ఆ వర్షంలో మనం తడిచిపోతాం. ఆర్ ఒక మైల్డ్ డే ఉంది, లైక్ రైన్ లేదు ఆర్ సూపర్ సన్నీగా లేదు, మనం ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి. హౌ ఇట్ వుడ్ బి? అది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా మనకి, రైట్? అదే ఇప్పుడు చీకట్లో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, మన కంటికి ఏం కనిపించదు. వీ నీడ్ ఎ లైట్, రైట్? ఓకే, అప్పుడు వీ ఫీల్ సో ఇన్సెక్యూర్ అండ్ అన్కంఫర్టబుల్. అదే మంచి లైట్ ఉండి నైట్ టైం డ్రైవ్ చేస్తున్నా కూడా హెడ్లైట్ ఉంది మనకి, కార్ కానీ బైక్ కానీ, వీ కెన్ ఏబుల్ టు డ్రైవ్ సేఫ్, రైట్? సో ఆ నైట్ టైం జర్నీ మనం అంత ఇంపాక్ట్ చేయదు. ఎప్పుడైతే హెడ్లైట్ బాగోదో ఆర్ లైట్స్ ఉండవో ఆ రోడ్లో కానీ స్ట్రీట్లో కానీ, అది మనల్ని ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఆర్ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ వి కాల్ కొంచెం యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, రైట్? దీన్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మన తాలూకా ఎగ్జిస్టెన్స్ని, మన తాలూకా ఉనికిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆర్ ఎఫెక్ట్ చేస్తుందా లేదా? డార్క్నెస్ ఇన్సెక్యూరిటీని ఇస్తుంది. సన్నీ డే స్వెట్ అవుతున్నాం, రైనీ డే ఖచ్చితంగా వెట్ అయిపోతున్నాం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు. బయట ఒక నార్మల్ డే ఇట్ ఈస్ నాట్ సో సన్నీ అండ్ సో రైనీ కాదు. ఒక నార్మల్ డే వీ ఫీల్ సో కంఫర్టబుల్ టు డ్రైవ్ ఆర్ ట్రావెల్, రైట్? సో మన ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ అయిన మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అలాగే లైట్ ఎమిటెడ్ ఆర్ లైట్ ఆఫ్ ప్లానెట్స్, స్టార్స్, వాట్ వి కాల్ యూనివర్స్లో ఉన్నటువంటి కాస్మిక్ బాడీస్ నుంచి కొంచెం లైట్ ఎమిట్ అవుతే దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ సబ్జెక్ట్ అని మన మీద, మన ఎగ్జిస్టెన్స్ మీద తప్పకుండా ఉంటుంది. సన్కి ఎక్స్పోజ్ అయితే ట్యాన్ అయిపోవడం ఎంత నిజమో
యూనివర్స్ మనకి రూఫ్ కింద పైన ఉంటాయి, ఐ మీన్ స్కైస్ కాస్మిక్ బాడీస్ అవన్నీ మన పైన రూఫ్ కింద ఉంటే, ఆర్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ మనకి ఒక షెల్లో ఉంటే, వాటి తాలూకా లైట్ ఎమిషన్ ఆర్ ఎనర్జీ రేడియేషన్ ఏదైనా కూడా మన ఎగ్జిస్టెన్స్ మీద ఉంటుంది అనడం అనేది ఖచ్చితంగా మనం అంగీకరించాల్సినటువంటి పాయింట్. సో ద క్వశ్చన్ ఈజ్ హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ అస్ ఆర్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ అస్. అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేటువంటిది ఒక స్క్రిప్ట్ ఉంటుంది. మనం పుట్టినప్పుడు మనం బర్త్ టైంకి అనుగుణంగా ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ని రీడ్ చేసేటువంటి సైన్స్ ఆర్ లాంగ్వేజ్, వాట్ యు కాల్, ఓకే, వాట్ ఎవర్ యువర్ ఒపీనియన్ మైట్ బి, వాట్ యు కాల్, దాన్నే ఆస్ట్రాలజీ అని అంటారు. గాట్ ఇట్. మన కంటికి కనపడినంత మాత్రాన ఎక్స్పీరియన్స్ లేదు అని అనకూడదు. తులసీదాస్ గారు హిందీ రామాయణంలో ఒక మంచి మాట చెప్తారు, ఊగే చెట్లను ఊపే గాలులు కంటికి కనపడునా అని. సో మనం అనుభవించేటువంటి ఏ ఈవెంట్ అయినా మన తాలూకా పాస్ట్ కర్మలకి ముడిపడి ఉంటుంది. అవి మన కంటికి కనపడినంత మాత్రాన అవి లేవు అనడానికి కుదరదు. ఓకే, ఇవాళ ఈవెంట్ అనుభవిస్తున్నామంటే దీని తాలూకా సోర్స్ ఆర్ రూట్ ఇంకెక్కడో ఉందన్నమాట. ఇట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. ఫైనలీ, ఇఫ్ ఆస్ట్రోనామీ ఈజ్ ఎ సైన్స్, దెన్ ఆస్ట్రాలజీ ఈజ్ ఆల్సో ఎ సైన్స్. At the end, a quick prediction or a quick snapshot prediction for today means 27th, 28th and half part of 29th April 2025. How many of you started a new things? ఒక కొత్త విషయాన్ని మీ రొటీన్లో ఇన్వాల్వ్ చేసుకుంటారనమాట. కామెంట్ డౌన్ బిలో హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్ స్టార్టింగ్ ఎ న్యూ థింగ్ అనమాట. ఓకే, అండ్ లెట్స్ ప్రూవ్ ఆస్ట్రాలజీ as a science. Comment down. I'm waiting for your comment. Thank you for watching. Please subscribe to Astrology Duo channel for more interesting astrological updates and content.